పండగ వస్తుంది, కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఏ డ్రెస్ కొనుక్కోవాలి, డ్రెస్సుకి ఎంత ఖరీదు అవుతుందో, 2000 అవుతుందో 3000 అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారా? అస్సలు కాదండి. ఇలాంటి ఒక శారీ ఉంటే చాలు, ఇలా అదిరిపోయే కొత్త మోడల్లో డ్రెస్ అనేది ఇంకా మనం రెడీ చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా అనేది కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ శారీ ఖరీదు 280 రూపాయలండి. ఈ ఖరీదుతోనే మనం మంచిలా అదిరిపోయే డ్రెస్ అనేది అయితే ఇంకా రెడీ కావచ్చు. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు అదిరిపోయే ఒక డ్రెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చూడండి, ఈ చీర చూడండి, గుర్తుపెట్టారా? ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి. 280 అట్లా పడినట్టుందండి. నాకైతే రేట్ అయితే గుర్తులేదు. ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అది కుడతాం అనుకుంటున్నాను అండి. అది కూడా ఫుల్ లాంగ్ ఫ్రాక్, కోట్ మోడల్ అండి. కోట్ అంటే కనుక మనకు విప్పడానికి వేసుకోవడానికి వీలుగా లేదండి. అటాచ్డ్ కోట్ మోడల్ అంటే ఒక కొత్త డిఫరెంట్ లుక్తో అయితే కనుక ఉంటుంది. ఇది అసలు చూడ్డానికి కూడా చాలా అంటే కనుక చాలా బాగుంటుందండి. కుట్టే విధానం కూడా చాలా ఈజీ. ఇది ఒకటే వీడియోలోనే మీకు కటింగు, కుట్టే విధానము రెండు అనేది చూపిస్తానండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. లెంతీగా ఉంది కదా అనేసి మీరు కిప్ చేస్తూ చూస్తూ ఉన్నారు అంటే కనుక మీకు కటింగ్ కానీ కుట్టే విధానం కానీ అర్థం కాదండి. ఏదైనా ఒక పని మనం నేర్చుకోవాలి అంటే కనుక అది పూర్తిగా దాన్ని గమనించాలి, చూడాలండి. మనము బయటైనా సరే, ఒకవేళ ఏదైనా వీడియోలో చూసైనా కానీ అది గమనించి చూస్తేనే మనకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఆ పనిని మనం చేయగలుగుతామండి. ఇంకా చూడండి, లాంగ్ ఫ్రాక్ అన్నాను కదా, దానికోసం అయితే శారీ అండి. ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా ఇదే అండి. ఈ శారీలో నుంచి మనము 3 మీటర్ల క్లాత్ అనేది తీసుకున్నాం. ముందు 3 మీటర్ల క్లాత్ అనేది తీసానండి. చీరలో నుంచి 3 మీటర్ల క్లాత్ అనేది తీసేసి దీన్ని అనేది ఇలా మట్టేసుకొని అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నామంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి, పొడవు తీసుకోండి. పొడవు అయితే కనుక నేను ఇక్కడ చూడండి 41 అయితే కనుక తీసుకుంటున్నానండి. 41 ఇంచు అయితే కనుక తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచి కుట్లోలేకండి. ఇంకా 41.5 అనేది తీసేసుకుంటున్నాను. అక్కడ అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇంకా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. మీ పొడవు చూసుకొని ఎంత వస్తుందో అనేది దాన్ని బట్టించి అనేది మీరైతే ఇంకా తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది కటింగ్ చేసేసుకున్నామండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు కింద కుచ్చు పెట్టుకోవడానికి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా లైనింగ్ అయితే ఇంకా ఇది తీసుకున్నానండి నేను ఇందులోకి, పాలిస్టర్ది. ఇది వచ్చేసి 3 మీటర్లు ఉందండి. ఈ రెండు అనేది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్ కోసం అండి నేనైతే ఇంకా కోట్ మోడల్ అనేది చెప్పాను కదండి. కోట్ మోడల్ అని చెప్పాను కదండి, దానికోసం అయితే ఇంకా లైనింగ్ అయితే ఇంకా చూడండి ఇలా 3 తీసుకోవాలండి. చూడండి ఇలా 3 తీసుకోవాలి. మనకు ఈ రెండు అయితే ఇంకా కోట్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకు లోపలికి వస్తుంది. ముందుగా అనేది ఇది కట్ చేసుకున్నామండి. దీన్ని అనేది చూడండి, బాడీ పార్ట్ కోసం అయితే కనుక ఎడల్పు వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవుతో అయితే కనుక తీసుకున్నానండి. ఇంకా సేమ్ అలాగనే అండి, ఈ రెండు కూడా సేమ్ అలాగనే తీసేసుకోవాలి. ఇది ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ముందుగా అనేది దీన్ని కట్ చేసుకున్నామండి. ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 2.5 ఇంచులు అనేది నెక్ అనేది తీసేసుకోండి. 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ అండి. 3 ఇంచులు షోల్డరు. మెడ వచ్చేసి 5.5 ఇంచులు అనేది మెడ తీసేసుకోండి. 2.5 ఇంచుల దగ్గర అనేది కింద కూడా అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ రెండు అనేది ఇలా కలిపేసేసుకోండి బాక్స్ టైప్లో అనేది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. చూడండి, ఇలా 6 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి సంఖ రౌండర్ ఉంది కదా, దీంతోనే అనేది ఇలా రౌండ్ చేసేసుకోండి. చూడండి ఇలా మెడ కూడా రౌండ్ చేసేసుకోవాలి. అలాగనే వచ్చేసి సంఖ కూడా అనేది ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఈ రెండు అనేది మనము కటింగ్ అయితే చేద్దామండి.
తర్వాత వచ్చేసి నెక్ను కూడా సేమ్ అలాగనే అనేది మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా అనేది కటింగ్ చేసుకోవాలండి. నేనైతే ఇంకా రౌండ్ నెక్కే పెట్టేశాను. మీ ఇష్టం అండి, ఏమైనా నెక్ అనేది డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, కానీ దీనికి రౌండ్ నెక్ అయితేనే బాగుంటుంది. ఇంకా చూడండి ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అనేది ఈ క్లాత్ అనేది తీసుకున్నామండి. ఈ రెండు అనేది ఒకదాని మీద ఒకటి అనేది ఇలా నీట్గా వేసేసుకోండి. ఇలా నీట్గా వేసుకొని ఇలా అనేది మర్చుకోవాలి. ఇందాక మనం ఎలా మర్చుకున్నామో సేమ్ అలాగనే అండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. ఇంకా 4.5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. 4.5 ఇంచులు లేదా 4 ఇంచులు అంటే మీ షోల్డర్ అనేది ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోండి. ఎంతో వచ్చింది అనేది అయితే ఇంకా మీకైతే అర్థమవుతుంది కదండి. అప్పుడు దాన్ని పట్టించి అనేది మనం అయితే ఇంకా తీసుకోవాల్సింది అయితే వస్తుంది. 4.5 ఇంచులు లేదా 4 ఇంచులు అయినా కూడా సరిపోతుందండి. చూడండి ఇలా అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి, ఎక్కువ అవసరమే లేదు, ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని అనేది కొంచెం అలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది సంకండి 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. 6 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని బాక్స్ టైప్లో గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇలా రౌండర్ సహాయంతో రౌండ్గా చేసేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకో ముందర మేడ అండి. ఇది వచ్చేసి బ్యాక్ మేడ, చిన్నగా మనం గీసాం కదా, ఇది బ్యాక్ మేడ. ఇప్పుడు ముందర మేడ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసేయండి. 3 ఇంచుల దగ్గర అనేది ఇంకా సేమ్ 2.5 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాక్స్ టైప్లో అనేది ఇలా గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండర్ సహాయంతో ఇలా రౌండ్గా అనేది గీసేసుకోవాలి. ఇలా రౌండ్గా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ సంఖ దగ్గర నుంచి అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మాత్రమేనండి, బ్యాక్ ఉంది కదా 1/2 ఇంచ్ గీసాం చూడండి, అది మాత్రమే అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం అండి, కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ అవసరం లేదండి, 1/2 ఇంచ్ కన్నా కూడా తక్కువ ఇలా అనేది కటింగ్ చేసేసేయండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు అనేది మనము వేర్ చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి, మనకు కటింగ్ అయిపోయింది. దీన్ని వేర్ చేసేసేయాలి. వేర్ చేసేసి మళ్ళీ రెండు అనేది ఇలా సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఓపెన్ చేసేసుకున్నామండి. ఇది మనకు కోట్ మోడల్ వస్తుంది అన్నాను కదండి, మనకు ఇది ఇలా లోపలికి వస్తుందండి. నెక్ వచ్చేసి దీనిపైన వచ్చేసి ఇది ఇలా వస్తుందండి. చూడండి ఈ మోడల్లో ఇట్లా వస్తుందండి. మీకు అర్థమవుతుంది అనేసి ఇలాంటివి చూపిస్తున్నాను. చూడండి మనకు ఇలా అయితే కనుక వస్తుంది, ఇలా అనేది వస్తుంది. లోపల అనేది మనకి కలర్ అనేది కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ అనేది సేమ్ కలర్ అనేది వస్తుంది. ఇవేది కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది దీని మీద పెట్టేసి కటింగ్ అయితే చేద్దాము. అసలైన క్లాత్ వేసి అనేది ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు కింద లంగా కట్ చేసినాం కదండి కూర్చోబెట్టడానికి, అది క్లాత్ అండి. ఇది వచ్చేసి మనము జాకెట్ పీసు, ఇది వచ్చేసి కూడా రెండు ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఈ రెండు అనేది కటింగ్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది కొంచెం బఫ్ వచ్చి
బఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఇదైతే కనుక 2 మడతలతో ఉంది. మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఇలా 2 మడతలతో ఉన్నదాన్ని ఇలా అనేది మర్చేసుకున్నామండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇంకా చూడండి, హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకు 11 ఇంచులండి. 11 ఇంచుల హ్యాండ్స్ పొడవు. ఇప్పుడు మా బఫ్ హ్యాండ్స్ అన్నాను కదండి, ఇక్కడ నుంచి అనేది ఒక 3 ఇంచులు అనేది తీసేసుకున్నామండి. 3 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ అనేది చూడండి, ఇలా నార్మల్ హ్యాండ్స్ ఎలా గీసుకుంటామో సేమ్ అలాగనే గీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇక్కడికి వచ్చే లోపల 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసేసుకొని చూడండి, ఈ 2 అనేది ఇలా కలిసిపోవాలండి. ఇలా అనేది హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. మనము కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుందామంటే మనం లైనింగ్ దీనికి అతికించినప్పుడు అనేది కరెక్ట్గా అనేది మనకు వస్తాయండి. చూడండి, మనకు ఎక్కడ 3 ఇంచుల దగ్గరకి ఇలా మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు అనేది మనకు ఈజీగా అనేది ఉంటుందండి. ఇలా డాట్ పెట్టేసుకున్నామంటే హ్యాండ్స్ కూడా అనేది మనకు రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇదైతే కనుక బాడీ పార్ట్ హ్యాండ్స్, ఇంకా కింద కూర్చోబెట్టడానికి కూడా అయితే కనుక రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అనేది కుట్టేద్దామండి. కటింగ్ అయితే చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే కనుక డ్రెస్ అనేది కుట్టేద్దాము. దీన్ని అనేది పక్కన పెట్టేసుకోండి. ముందుగా అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మనము డ్రెస్ కానీ జాకెట్ కానీ మనకు తొందరగా అయిపోవాలి అంటే చిన్న చిన్నవి అనేది కుట్టి అనేది పక్కన అనేది పెట్టేసుకోవాలండి. నేను అయితే అలాగనే చేస్తాను. బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే క్రాస్ పట్టీలు హ్యాండ్స్ అనేది కుట్టేసి పక్కన పెట్టేసి తర్వాత అనేది మెయిన్ అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడు మనకు ఈజీగా అనేది అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, హ్యాండ్స్ అనేది మనము అసలైన క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకున్నామండి, కానీ లైనింగ్ చేసుకోలేదు. లైనింగ్ అనేది తక్కువగా ఉంటే నేను జాయింట్ అనేది వేసానండి. ఇప్పుడు అనేది అసలైన క్లాత్ అనేది మనము కరెక్ట్గా అనేది కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా చూడండి, ఇలా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుట్ అనేది వేసుకున్నామండి. ఇలా మనము చిన్న చిన్నవి అనేది ముందు కుట్టుకున్నాం అనుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ తొందరగా అయిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమే కనుక నేనైతే చెప్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత వెనకమట ఇంకొకటి అనేది ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి. అప్పుడు మనకు తొందరగా అనేది అయిపోతుందండి. ఎంత వీలైతే అంత తొందరగా అయిపోతుంది పని. మనము వేరే వాళ్ళకు కుట్టినప్పుడైనా కానీ మనకు టైం అనేది సేవ్ అవుతుందండి. ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాలి. ఇంకొక దాన్ని కూడా అలాగనే కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది తీసేసేయండి. ఇలా తీసేసి లైనింగ్కి వెళ్ళి అనేది మర్చుకోవాలండి. లైనింగ్కి వెళ్ళి మాత్రం మర్చుకొని ఈ పైకుట్టు అనేది వేసుకోవాలి. పైకుట్టు ఎందుకు అంటే మనకు నీట్గా వస్తుందండి. ఇలా పైకుట్టు వేసేటప్పుడైనా కానీ ఇలా లాగినట్టు అనేది 2 చేతులు ఇలా పెట్టేసి ఇలా లాగారంటే మనకు ఎక్కడనే కానీ కుట్టు రాకుండా నీట్గా అనేది వస్తుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాలండి. ఇలా కుడితేనే మనకు అనేది నీట్గా అనేది వస్తుంది. ఇది అనేది మనకు లైనింగ్ వైపుకే రావాలండి. మనం ముందుగా కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది లైనింగ్ వైపు వచ్చేటట్టు అనేది చూసుకోండి. నార్మల్గా ఒక కుట్టేసి కుట్టి వేయచ్చండి, కానీ అలా కన్నా మనము ఇలా చేసినామంటే కనుక హ్యాండ్స్ కానీ నెక్ కానీ మనకు చాలా నీట్గా ఉంటుంది. మనకు నీట్గా అనేది వస్తుందండి. మనం ఏ డ్రెస్ అయినా కానీ ఏ బ్లౌజ్ అయినా కానీ ఇలాగ వేసుకొని వేసామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనకు మామూలు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చండి, లేదా కుట్టు వేసేసుకోవాలంటే డైరెక్ట్గా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. అది మన ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఉంది. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది సేమ్ అలాగనే వేసుకోవాలి.
కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారండి మన దగ్గర బ్లౌజులు కుట్టించుకోవడానికి. మనం కుట్టేది అనేది నీట్గా అనేది ఉండాలి. ఇంకా చూడండి, ఇది అనేది కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత కుట్టు లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా పై నుంచి కుట్టు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి. ఇలా అనేది 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అని చూడండి, లైనింగ్ క్లాత్ అది మొత్తం అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. అసలైన క్లాత్ అనేది కట్ కాకుండా చూసుకోండి. అసలైన క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము కటింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా డాట్స్ పెట్టాం కదా, ఎక్కడి వరకు అనేది ఆ డాట్స్ దగ్గర అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసేసేయండి. తీసేసుకొని ఈ 2 డాట్స్ అనేది ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నామంటే కనుక ఇక్కడ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అండి చూడండి, ఇలా 1 2 3 1 2 3 4 చూడండి, 4 కుచ్చులు. ఇవి 4 కుచ్చులు వచ్చినాయి కదా, ఈ 4 కుచ్చులు ఇలాగనే పట్టుకొని కుట్టు వేసేసుకున్నాము. అంటే 4 వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అందుకోసమే తక్కువగా వస్తుందని క్లాత్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాను నేను. ఈ వల్ల మళ్ళీ ఇప్పుడు మనము ఇటు సైడ్ మర్చాం కదండి, ఇటు సైడ్ మర్చాము. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మర్చుకోవాలి. 1 2 3 4 కుచ్చు పడకుండా నీట్గా అనేది కుట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎన్ని మడిస్తే కనుక ఒక సైడు, రెండో సైడ్ కూడా అన్నీ వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. అప్పుడే అనేది పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి బఫ్ అనేది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పాను కదా, ఇలా నీట్గా వస్తుంది. ఇలాగనే ఇంకొకటి కూడా సేమ్ అండి. ఇక దీనికి ఎలా పెట్టేసామో ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 సేమ్ అలాగనే దీనికి కూడా ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 మాత్రమే పెట్టాల్సింది అయితే కనుక ఉంటుందండి. మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకున్నామండి. మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు అనేది మనము ఇది కోట్ అనేది కుట్టుకున్నామండి. దీనికోసము చూడండి, మనము అసలైన క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని నీట్గా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టేసుకొని మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలి. లేకుంటే కనుక మీకు పిన్నులు ఉంటాయి కదండి, జారిపోతుంటే క్లాత్ పిన్నులు ఏమైనా పెట్టారంటే సరిపోతుందండి, లేకుంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకు కరెక్ట్గా వస్తేనండి మన డ్రెస్ అనేది నీట్గా అనేది కూర్చుండేది. చూడండి, ఇలాగనే అనేది మొత్తం వేసేసుకున్నాము. ఇలా అనేది మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ చూడండి, క్లాత్ మొత్తాన్ని అనేది మనకు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసి అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఎక్కడనే కానీ క్లాత్ అనేది మనము తెగకుండా చూసుకోవాలండి. మనకు క్లాత్ కొంచెం కట్ అయినా ఏమవుతుందంటే ఇంకొక సైడ్ అనేది తక్కువగా వస్తుంది. ఇంకొక సైడ్ తక్కువ వచ్చిందంటే కనుక మళ్ళీ ఆ సైడ్ అనేది కట్ చేయాల్సింది అయితే వస్తుంది, ఎక్కువ వచ్చిన సైడు. అందుకోసం అనేసి మనము నీట్గా కట్ చేసుకున్నామంటే ఎత్తులు తగ్గులు రాకుండా ఉంటుంది. మనము ఒక డ్రెస్ మంచిగా డిజైన్ చేయాలి అంటే ప్రతిదీ చూసుకోవాలండి. దాంట్లో ఇది ఊరికి ఇలా కుట్టేసేదే కదా అని అయితే ఇంకా ఆలోచించకూడదు. ప్రతిదీ చూసుకొని నీట్గా వేస్తేనే ఆ డ్రెస్ నీట్గా వస్తుంది. దానికి తగ్గట్టు మనము అమౌంట్ అనేది ఇప్పించుకోవచ్చండి.
చూడండి ఇలా అనేది మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది షోల్డర్కి ఎదురుగండి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ అనేది టక్స్లు వేసుకోవాలండి. ఇలా అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఇలా టక్స్లు వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇంకొకటి అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఇందాక వచ్చేసి బ్యాక్ భాగం అనేది కుట్టాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము. ఫ్రంట్ భాగానికి ఇది అనేది మధ్యలో కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండు అనేది ముందుగా అనేది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత మనకు కోట్ మీద అనేది లోపల కూడా ఇంకొక కలర్ వస్తుంది కాబట్టి ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు నేను ఇలా పెట్టేసి ఇలా పట్టుకున్న చూడండి, ఇలా అయినా చూసుకోవచ్చు లేదా టేప్తో కొలుచుకోండి. చూడండి 2 ఇంచులు అనేది తీసుకున్నానండి. అంటే లోపల మనకు క్లాత్ ఉంది కాబట్టి మనము 2 ఇంచుల దగ్గరికి అనేది తీసుకున్నాను. ఇలా మీరు క్లాత్ మనకు లోపల లేకుండా ఇదే క్లాత్ ఇట్లా తిరిగి ఇట్లా పడాలి అంటే ఒకటే కోటు మాత్రమే ఉండేటట్టుంటే ఇట్లా కోట్ లేకుండా మామూలు కలర్ నెక్ అయితే కనుక 1 ఇంచు మాత్రమే తీసుకోవాలండి. ఇంచు వరకు మాత్రమే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి లోపల కూడా మనకు ఇది పైన కోట్ మాత్రమే కాబట్టి నేను 2 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇలా 2 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది కుట్ అనేది వేసేసుకున్నామండి. ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనకు మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడి నుంచి ఇలా కుట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కట్ చేయకండి, ఇక్కడికి మాత్రమే కట్ చేసిన తర్వాత ఎక్కడికి మనము తిప్పేసుకుంటున్నామో అక్కడ అనేది ఒక చిన్న డాట్ అనేది పెట్టేసుకోవాలి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనేది కూడా ఒక చిన్న డాట్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా అనేది తిప్పేసుకొని ఇది అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్ అనేది వేసుకోవాలి. ఇలా మనం పై కుట్టు వేసుకున్నామంటే మనకైతే ఇలా అనేది పడుతుందండి. చూడండి ఇలా అనేది వస్తుంది. ఇలానే ఇంకొక దాన్ని అనేది కుట్టుకున్నాము. చూడండి ఇంకొకటి కూడా అనేది కుట్టేశాను. కుట్టేసి లూజ్ కుట్ అనేది పెట్టేసి మొత్తం అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇంకొకటి చూడండి దాన్ని అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా అనేది పెట్టేసేసుకోవాలండి.
ఇలా కరెక్ట్గా అనేది పెట్టేసుకొని మెడ అనేది తిప్పేసుకోవాలండి. కుట్టంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా కుట్టంతా ఒకటే లెవెల్గా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చూడండి, క్లాత్ మొత్తం అనేది లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ మీద మాత్రమే పైకి వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకోవాలండి. ఇటువైపు తిప్పేసి నీట్గా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఈడ కుట్టు వేసేటప్పుడైనా కానీ అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. నేను అంతా ఒకటే లెవెల్గా ఎందుకు రావాలి అంటున్నానంటే ఇది నెక్ అనేది మనకు బాగా అనేది కనిపిస్తూ ఉంటుంది కదండి. మనకు అదే అనేది నీట్గా ఉంటేనే మనకు నెక్ అనేది కూడా బాగా అనిపిస్తుంది. ఇలా కుట్టంతా ఒకటే లెవెల్గా రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది. మొత్తం అనేది కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. లూజ్ కుట్టు వేసుకొని మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకొని షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసుకోవాలండి. మనము కోట్కి అయితే బ్యాక్ వేసామండి, మనకు ఫ్రంట్ కోట్కి అయితే ఇంకా అవసరం లేదు. అందుకోసమే అనేది మనము దీనికి వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుంచి అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. ఈ టక్స్లు వేసుకుంటేనే అనేది మనకు ముందర అనేది నీట్గా ఉంటుందండి. షేప్ అనేది డ్రెస్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. మనము టక్స్లు వేసుకోకుంటే మొత్తం అనేది ఫ్లాట్గా అనేది అనిపిస్తూ ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టక్స్లు అనేది గ్యారెంటీగా అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇక టక్స్లు అనేది మేడ అందు తిప్పేసిన తర్వాత అయితే కనుక ఇక్కడ చూడండి ఈ సంఖ దగ్గర వచ్చేసి ఇలా మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము ముందే అనేది తిప్పేసుకోవచ్చండి, కానీ ఇలా కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక చూడండి ఇలా మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా మడిచేటప్పుడు అనేది సరిగ్గా క్లాత్ అనేది రాదండి. అప్పుడు ఇలా పాదం అనేది పైకి ఎత్తి తర్వాత మడిచినామంటే నీట్గా అనేది వస్తుంది. ఇలా అనేది రెండు వైపులా అనేది మర్చుకోవాలండి. ఇలా రెండు వైపులా అనేది మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. షోల్డర్లు అనేది ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇటువైపు ఈ రెండు ఉన్నాయి కదా, ఇది ఒకటి ఉంది చూడండి, దీని మధ్యలో అనేది మనం ఈ షోల్డర్ అనేది జాయింట్ చేయాలండి. ఇటువైపు గ్యాప్ వదిలేయాలి, ఇటువైపు గ్యాప్ వదిలేయాలండి. సేమ్ అలాగనే దీనికి కూడా ఇలా అనేది జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ షోల్డర్లు అనేది జాయింట్ చేసుకున్నామండి. చూడండి ఇలా పెట్టేసి ఇది మటుకు ఇలా అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా అనేది షోల్డర్ జాయింట్ వేసేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి ఇక్కడ నుంచి అనేది గొలుసుకోవాలి. ఎక్కడి వరకు అనేది మనం తిప్పేసినామో అక్కడ నుంచి అనేది గొలుసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలాగా టేప్ పెట్టేసి కరెక్ట్గా అనేది గొలుసుకోండి. చూడండి 13 అయితే కనుక వచ్చేసింది. మనకు 13 వచ్చింది కదా, 13 వస్తే కనుక ఒక 2 ఇంచులు ఎక్కువగా వేసుకొని 15 కానీ
లేదా కాలర్ ఇంకా బాగా కనిపించాలి అంటే కనుక 16 కానీ తీసుకోవాలండి, అంటే ఎగస్ట్రా తీసుకోవాలి. ఇట్లయితే కనుక కాలర్ కటింగ్ చేసుకున్నాము. కాలర్ కోసం అయితే ఇంకా క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి. ఇంకా చూడండి 15 ఇంచులు అనేది తీసేసుకున్నాను. 15 ఇంచులు అనేది పొడవు అండి. ఇంకా ఎడల్పు వచ్చేసి 3.5 ఇంచుల ఎడల్పుతో అనేది తీసుకున్నాను. దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఉండేటట్టు అనేది ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు కాలర్ వచ్చేసి 13 ఇంచులు వచ్చింది కదండి. 13 ఇంచులు అనేది సగం చేసేయండి. 13 ఇంచులు సగం చేస్తే మనకు 6 ఇంచులు వచ్చిందండి. 6.5 వచ్చింది. 6.5 దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. 13 ఇంచులు సగం వచ్చేసి 6.5 వచ్చిందండి. 6 ఇంచుల దగ్గర 6.5 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. 6.5 ఇంచుల దగ్గర ఇలా మర్చి అనేది ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా అనేది క్రాస్గా అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది ఒక 1/2 ఇంచ్ అండి ఇటు సైడ్ ఇక్కడ అనేది తక్కువగా రావాలండి. అంటే మనకు ఇక్కడికి వచ్చే లోపల అనేది తగ్గు రావాలి. ఇటు సైడ్ ఎలా ఉందో అలాగనే వచ్చేసేయాలండి. ఇంకొచ్చేసి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే అండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత మనకు కాలర్ అనేది రెడీ అయిపోయిందండి. మనం కాలర్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు చూడండి ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని దీని మీదనే అనేది లైనింగ్ కూడా అనేది పెట్టేసుకోండి. కొంచెం లైనింగ్ అందు వేసామంటే మందం వస్తుందండి. అందుకోసమే క్లాత్ పై క్లాత్ మనకు మందంగా ఉందంటే కనుక ఇంకా లైనింగ్ అయితే ఇంకా ఏం అవసరం లేదు. ఇంకా చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కింద అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. టైట్గా అనేది పట్టుకోండి. కుట్టు వేసిన తర్వాత ఇది అనేది క్యాన్వాస్ని ఇలా నీట్గా అనుకొని దీనిపైనే కుట్టు వేసుకుంటారండి. దీనిపైనే కుట్టు వేసాం కదా. ఇప్పుడు క్లాత్ కొంచెం గ్యాప్ వదిలేసి కటింగ్ చేసేసేయండి. ఇక్కడ మనకు గ్యాప్ వదలవసరం లేదండి ఇటు సైడ్. ఇప్పుడు రండి ఇలా అనేది తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడికి వేయకుండా కుట్టు ఇక్కడ అండి. మనము కాలర్ కుట్టడం కొంచెం కష్టమే అండి. అందుకే అన్నీ జాగ్రత్తగా చూసుకుని అనేది కుట్టాల్సింది అయితే ఉంటుంది. మనం ఒక 2-3 సార్లు కుట్టేసామంటే అలవాటు అయిపోతుంది. మనకు కూడా ఈజీగానే వస్తుంది కలర్ కుట్టేది. కానీ కొత్తగా మిషన్ కుట్టే వారికైనా కానీ లేదా ఫస్ట్ టైం కాలర్ ట్రై చేసే వాళ్ళకైనా కానీ కరెక్ట్గా అనేది అయితే ఇంకా రాదండి. ఇప్పుడు మనం ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు కుట్టేసాం కదా. మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేసి
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్టింగ్ అంటే పూర్తిగా కాదండి, ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువగా పెట్టేసేయండి. ఎందుకంటే మనము కుట్టనికి క్లాత్ వదిలేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ, అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇదంతా అనేది మనము కుట్టు ఎక్కడి వరకు వేసామో మన కుట్టు వరకు అనేది డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. క్లాత్ మరీ ఎక్కువగా ఉంటే కట్ చేసేసేయండి. ఇలా మనం కుట్టు ఎక్కడికి వేసామో అక్కడి వరకు మాత్రమే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా అనేది డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది తిప్పేసుకున్నామండి. ఈ మూలలు అనేది కరెక్ట్గా రానికైతే కనుక చూడండి, ఒక స్కూల్ డ్రైవర్ సహాయంతో ఇలా అన్నామంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ మూలలన్నీ కరెక్ట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి ఇలా మర్చి కుట్టాం కదా, ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ అండి. ఇటు సైడ్ అనేది ఇంకా చూడండి ఇక్కడ అనేది మనకు ఎక్కడి వరకు అనేది ఇక్కడ లోడింగ్ చేసుకున్నామో అక్కడికి అనేది ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసేయండి. కొంచెం అనేది ఇలా లోపలికి మర్చి అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కుట్టు అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. నిదానంగా అయినా కానీ నీట్గా అనేది కుట్టుకోవాలండి. తొందరగా కావాలి అంటే తొందరగా కుట్టినామంటే మనకు ఇది తేడా అనేది వచ్చేస్తుంది, అంటే పాడైపోతుంది. చూడండి ఎక్కడి వరకు అనేది మనము కుట్టు వేసామో అక్కడికి అనేది వచ్చిన తర్వాత ఇందాక అటు సైడ్ ఇలా మర్చి కుట్టేసాము, సేమ్ అనేది అలాగనే అనేది మర్చి కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా తిప్పేసి చూడండి దీన్ని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడనే కానీ కుచ్చు పడకుండా ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు అనేది నీట్గా అనేది చూసుకోండి. మన కుట్టు వేసిన కుట్టు అనేది ఇవతల కనిపిస్తుంటుంది కదా, ఆ కుట్టు మీదనే పడకట్ అనేది చూసుకోండి. అప్పుడే అనేది మనకు కలర్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. కొంచెం ముందుకు వెనక్కి వేసామంటే కనుక తర్వాత అనేది మనకు తప్పు అనేది వచ్చేస్తుందండి. ఇలా అనేది మర్చుకోండి. ఈ చివరికి వచ్చే లోపల మనం ఆల్రెడీ మర్చి కుట్టేసాం కదా, ఇక్కడికి వచ్చే లోపల అనేది కూడా మర్చి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది ఇలా పైకి వేసేయండి. ఇప్పుడు చూడండి ఇటు సైడ్ నుంచి కుట్టు వేసేసుకున్నాము. ఇలాగా చూడండి కాలర్ అనేది కుట్టు వేసేసాను. కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనము కాలర్ కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టి అనేది చూసుకోవాలి. చూడండి మనకైతే కాలర్ కూడా అనేది నీట్గా వచ్చేసింది. నీట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది ఇలా సగానికి అనేది తీసుకోండి. ఇలాగా
ఇక్కడ కూడా అనేది సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. పైన అవసరం లేదండి, కింది సైడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేద్దాము. ఒక థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ అనేది ఇది బయట నుంచి కొనుక్కొచ్చుకునేది అండి, మామూలుగా క్లాత్ చేసినది కాదు. ఇంకొచ్చేసి ఈ కలర్ అనేది ఒక 4 అనేది 3 ఇంచుల ఎడల్పు 3 ఇంచుల పొడవు ఇలా బాక్స్ టైప్లో అనేది కటింగ్ చేసుకోవాలి. సేమ్ అలాగనే అనేది ఈ క్లాత్ కూడా అట్నే కటింగ్ బాక్స్ టైప్లో కటింగ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇవైతే కనుక 8 ఉన్నాయి, ఇవైతే కనుక 4 ఉన్నాయి. దీన్ని అనేది అయితే కనుక కుట్టుకున్నామండి. చూడండి, ఇలా పెట్టేసి ముందుగా అనేది చివర ఒక ముడి అనేది వేసుకోండి. జారిపోకుండా ఉంటుంది, మనకు కుట్టు అనేది కరెక్ట్గా పడుతుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఇక్కడ అనేది మనము ముడి వేసేసుకున్నాము. ముడి వేసేసుకొని ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా లాగామంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది ఈ కలర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కూడా సేమ్ అనేది మర్చుకొని ఇలా పెట్టి చూడండి ఎంతవరకు వస్తుంది అనేది చూసి అక్కడ అనేది దీన్ని ఇలా పెట్టేసి అనేది మనం ఇందాక ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగనే అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. కుట్టు వేసేసుకొని ఇంకా మనము ఇలా అనేది తీసుకోవాలి. ఇంకా అలాగనే అనేది సేమ్ అన్నీ అనేది అలాగనే అనేది కుట్టుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. చూడండి, మనకి ఇలా అయితే కనుక వస్తాయి. ఇంకా మొత్తం అలాగనే అనేది కుట్టుకున్నాము. చూడండి, ఇలా అనేది కుట్టుకోవాలి. నేనైతే కనుక ఇవి 2 వైట్ మాత్రం 2 వేసానండి. ఇవి కిందికి పడతాయి కాబట్టి పెద్దగా కనిపించవు, అందుకోసం ఇవి 2 ఇవి వచ్చేసి 4 వేసేసాను. ఈ కలర్ వచ్చేసి ఈ చివర అనేది ఇందాక ముడి వేసుకున్నాం కదండి, సేమ్ అలాగనే అనేది ఒక ముడి అనేది వేసేసుకోండి. థ్రెడ్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఈ ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. సేమ్ 2 అంతేనండి, ఒక 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇది అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ అనేది రబ్ చేసేసేయండి. ఇది మనము కోటు ఇలా పెట్టేసామంటే థ్రెడ్స్ కోట్ ఎలా ఉంటుందంటే మనము ఇప్పి మళ్ళీ వేసుకునే విధంగా కనిపిస్తుందండి. బయటికి చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇలా అనేది ఈ 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి అనేది మనము ఇక్కడ మార్కింగ్ వేసాం కదండి, చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి అనేది చూడండి ఇలా పెట్టేసి అనేది ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలండి. దీన్ని అనేది ఇక్కడికి పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఇలా కుట్టు వేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ మనము ఇలా అయితే ఇంకా కట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కిందికి అనేది ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఈ థ్రెడ్స్ పెట్టామో అక్కడ నుంచి
ఇలా అయితే కనుక ఓపెన్ అవుతాయండి. ఇలా ఓపెన్గా ఉంటాయి. ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. షోల్డర్లకు అనేది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నామండి. ఇప్పుడు అనేది ఇక్కడ మనము కుచ్చు పెట్టాము చూడండి. ఈ కుచ్చు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసి అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. హ్యాండ్స్ అనేది మనము క్రాస్ తీసుకోలేదు కాబట్టి ముందు వైపు వచ్చేకెళ్ళి అనేది కొంచెం అనేది హ్యాండ్స్ను క్రాస్ తీసేసేయండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్స్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇంకొకటి కూడా అనేది కుట్టేసానండి. ఇటువైపు కూడా హ్యాండ్స్ అనేది కూడా కుట్టేసుకున్నాము. హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు క్లాత్ అనేది ఇది సపరేట్గా ఉంది కదండి. దీన్ని అనేది ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కుట్టు అవసరం లేదు. ఇక్కడ కుట్టు వేసుకున్నామంటే కనుక మనకు బయటికి అటు సైడ్ అనేది కుట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ కుట్టు అవసరం లేదు. ఒకవేళ మనకు ఇలా లేచినట్టు అనిపిస్తుంది అనుకున్నప్పుడు దీనికి కలిపి హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇలాగనే అనేది ఇటు సైడ్ కూడా అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇది కరెక్ట్గా ఇలా చూసుకొని అనేది వేసుకోండి. వేసుకోవాలని వేసుకున్నామంటే తర్వాత డ్రెస్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఇబ్బంది పడగలుగుతాము. మనం హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు అనేది ఇవైతే కనుక 3 ఇంచుల ఎడల్పు ఉన్నాయండి. పొడవు వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నాను. దీన్ని అనేది ఇలా మడిచి అనేది స్ట్రైట్ కుట్ట నుంచి వేసుకోవాలండి. ఇవి వెనక నాడలండి కట్టుకోవడానికి. డ్రెస్ ఒకవేళ లూజ్ ఉన్నా లేకున్నా ఒకవేళ సరిపోతుంది కట్టుకోవడానికి. ఇటు సైడ్ వచ్చే లోపల అనేది ఇలా క్రాస్గా అనేది కుట్టు వేయాలండి. క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్రాస్ కాడ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో లేదా ఏదన్నా పిన్ సహాయంతో అనేది ఇలా అనేది తిప్పేసుకోవడమేనండి. ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అండి 1 ఇంచ్ అనేది గ్యాప్ పెట్టేసేయండి. బ్యాక్ సైడు 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా పెట్టి అనేది 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలండి. ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవడం అండి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగనే కుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము. దీన్ని పక్కన పెట్టేసి చూడండి, లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. అలాగనే ఇది అసలైన క్లాత్ కూడా అనేది తీసుకున్నామండి. అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ 2 అనేది తీసుకొని ఈ రెండింటిని అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఈ రెండింటిని ఇలా పట్టుకొని అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే ఇంకా వేసేసుకున్నాము. మొత్తం అనేది లైనింగ్ అసలైన క్లాత్ 2 అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చివర అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా 2 సమానంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బాడీ పార్ట్ను అనేది తీసేసుకోండి. బాడీ పార్ట్ను తీసుకున్న తర్వాత ఇలా అనేది పెట్టేసేయండి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత మనకు కొంచెం దూరం అనేది నార్మల్గా కుట్టు అనేది వేసేసేయండి. ఎందుకంటే మనకు అక్కడ ఎక్స్ట్రా కుట్లు పడతాయి కాబట్టి నార్మల్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా నార్మల్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది కుచ్చు పెట్టేసేయండి.
మనకు చిన్న చిన్న కుచ్చులైనా పెట్టుకోవచ్చు అండి, లేదంటే కొంచెం పెద్ద పెద్ద కుచ్చులైనా కానీ పెట్టేసుకోవచ్చు. మీరు తీసుకునే క్లాత్కు ఏ కుచ్చు అయితే కనుక బాగుంటుందో అనేది చూసి తర్వాత అనేది మీరు ఇలా చిన్న చిన్న కుచ్చులు కానీ లేదా కొంచెం పెద్ద సైజు కుచ్చులు కానీ పెట్టేయచ్చండి. నేనైతే ఇంకా చిన్న చిన్నగా పెడుతున్నాను చూడండి. ఇంకా ఈ చివరి వరకు అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం చూడండి, దీన్ని అనేది ఇక్కడికి వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. అంటే ఇది అనేది లూజ్ అంతా ఇక్కడికి అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. అదనేది గుర్తు పెట్టుకున్నామంటే కనుక మనకు నీట్గా అనేది అంతా ఒకటే లెవెల్గా వస్తుందండి. అందుకే అక్కడ మార్కింగ్ అనేది వేసినది. ఈ చివరికి వచ్చే లోపల కూడా కొంచెం అనేది కుచ్చు పెట్టకుండా గ్యాప్ వదిలేసేయండి. ఇలా గ్యాప్ వదిలేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది కదండి. ఇప్పుడు బ్యాక్ భాగంలో అనేది కుచ్చు పెట్టేసాము. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకోండి. ఫ్రంట్ భాగం తీసుకొని ఇక్కడ చూడండి రెండు జాయింట్ దగ్గర దగ్గర పెట్టకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా గ్యాప్, ఇలా గ్యాప్ పెట్టేసి ఈ క్లాత్ అనేది దీని మీద ఇలా పెట్టేసి నార్మల్గా కుట్టుకుంటూ రావాలండి. కుచ్చు పెట్టకూడదు, నార్మల్గా ఇలా కొంచెం దూరం అనేది కుట్టుకుంటూ రావాలి. ఇది అప్పుడు అట్లా కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్లాత్ కానొస్తుంది చూడండి, ఈ క్లాత్ ఎగస్ట్రా ఉంది కదా, ఈ క్లాత్లో అనేది మనం కుట్టు వేసేయచ్చు. ఇలా అనేది పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ మిగతా క్లాత్ అంతా వచ్చేసి ఇంకా దీనికి ఇక్కడి వరకు అనేది కుచ్చు అనేది పెట్టుకోవాలండి. చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేద్దాము. కుచ్చు అయితే పెట్టేశానండి. ఇలా కుచ్చు పెట్టిన తర్వాత ఒకసారి అనేది ఇలా తిప్పి అనేది చూసుకోండి. చూడండి మనకు నీట్గా వచ్చినాయా లేదా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు నీట్గా వచ్చినాయి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఇంకో కుట్టు కూడా వేసేసేయండి. ఇలా 2 కుట్లు వేసుకున్నామంటే కనుక మన క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుందండి. అంటే పిల్లలకి అయితే కనుక ఆడుకుంటూ కుట్టు అనేది ఊడిపోతుందండి, వాళ్ళు అటప్పుడు ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. మళ్ళీ వేసే కుట్టు కూడా అనేది జాగ్రత్తగా ఈ కుట్టు మీదన్నా వేసుకోవాలి, లేకుంటే దాని పక్కనన్నా వేసుకోవాలండి. చూడండి కుట్టు అయితే కనుక వేసేసాం కదా. ఇప్పుడు అనేది మనము స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనం గ్యాప్ వదిలినది ఇక్కడ ఇలా కుట్టు వేయడానికి అయితే వస్తుందండి. అందుకని నేను అలా గ్యాప్ వదులుకోవాలి అని చెప్పినది. మనకు ఒకవేళ టైట్ అయిందనుకోండి, పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత టైట్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ కుట్లు అనేది కూడా ఇప్పుకొనికి వస్తుంది. ఇలా కుట్టినామంటే కనుక ఇలా కుట్టు వేసుకున్నాం కదండి, ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకున్నాము. ఈ థ్రెడ్స్ అనేది లోపలికి ఉండేటట్టు చూడండి, లేకపోయిందంటే కనుక మళ్ళీ మనము ఇప్పదీసి మళ్ళీ కుట్టాల్సి అయితే వస్తుంది.
ఇక్కడికి వరకు కుట్టిన తర్వాత నడుము దగ్గరికి ఇక్కడ అనేది లైనింగు అసలైన క్లాత్ రెండు అనేది వేరు చేసేసేయండి. ఇలాగా రెండు అనేది వేరు చేసిన తర్వాత దీన్ని అనేది అసలైన క్లాత్ను మాత్రమే అండి ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోండి. డ్రెస్ అనేది నీట్గా అనేది వస్తుందండి. ఇలా కుట్టుకున్నామంటే ఇది చివరికి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ను కూడా ఈ చివరి నుంచి రెండు సమానంగా పెట్టుకొని ఇలా అనేది మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా అనేది లైనింగ్ కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇలా రెండు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైజుని పట్టించి కుట్టు అనేది వేసుకోవాలండి. డ్రెస్ అయితే కనుక మనకు పూర్తి అయిపోయింది. మీ సైజుని పట్టించి ఎంత కావాలో అంత అనేది కుట్టు వేసుకోవాలి. చూడండి డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. అంటే నేను టైట్ కుట్లు కూడా అనేది వేసేసాను. ఇప్పుడు డ్రెస్ అనేది తిప్పేసుకున్నామండి. ఎప్పుడు ఒకేలా లేకుండా ఇలా డిఫరెంట్గా మనము కుట్టుకున్నామంటే చూడ్డానికి అనేది చాలా బాగుంటుంది. అందరిలో అనేది మనం బాగా వెరైటీగా కనిపిస్తాము, అంటే చాలా బాగా కనిపిస్తాము అని. చూడండి డ్రెస్ అయితే కనుక ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. ఇంకా చూడండి మనకు కింద అయితే కనుక ఇలా అయితే కనుక వస్తుంది. ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి. ఈ డ్రెస్ని నేను వేసుకొని కూడా చూపిస్తాను. వేసుకొని చూపించానంటే కనుక మీకు క్లియర్గా అనేది అర్థం అవుతుంది డ్రెస్ ఎలా వచ్చింది ఏంది అనేది. ఈ డ్రెస్ అయితే చూడండి డ్రెస్ అనేది నేను వేసుకొని చూపిస్తా అన్నాను కదా. డ్రెస్ అయితే కనుక వేసుకున్నానండి. పర్ఫెక్ట్గా అనేది ఫిట్ అయ్యింది. మనకు కోట్ అనేది ఇలా వస్తుందండి. మనము పైన కోట్ వేసుకున్నట్టు వచ్చింది. మనకు ఇదే డ్రెస్ మొత్తం అన్నట్టుగా కాకుండా కోట్ ఇప్పి వేసుకున్నట్టుగా అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది సెట్ అయిందో. ఇది కాలర్ కూడా అనేది నీట్గా వచ్చేసింది. డ్రెస్ కూడా అనేది గ్యారెంటీగా ఉంటుందండి. ఏదైనా ఫంక్షన్స్కు మనం వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ లుక్ అనేది మనకైతే ఇస్తుందండి. ఇక్కడ డ్రెస్ మొత్తం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. చెప్పాను కదా ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది ఫుల్గా ఉందండి. హ్యాండ్స్ కూడా చూడండి మనకు ఎంత బాగా వచ్చేసాయో. ఈ హ్యాండ్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. బ్యాక్ కూడా అనేది డ్రెస్ చాలా బాగుందండి. చూశారు కదా ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే ఇంకా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.